అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కలవడానికి సినీ ప్రముఖులు, నిర్మాతలు, హీరోలు వారు వచ్చినప్పుడు వారి పట్ల ఏ విధంగా కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు అని ఒక నెపంతో అప్పుడు ప్రచారాన్ని బాగా వేగవంతం చేసుకుని పబ్బం గడుపుకున్నారనే చెప్పాలి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినీ ప్రముఖులు వచ్చి కలిసినప్పుడు సినీ పరిశ్రమ వాటి టికెట్ల విషయం రేటు పెంపులో, అలాగే పరిశ్రమ ఏ విధంగా స్థలాలు అవసరం అనేది దాని మీద కలిసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఎవరెవరైతే వచ్చారో మహేష్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు, వీళ్ళందరూ నిర్మాతలు కానీ హీరోలు కానీ అగ్ర హీరోలు వీళ్ళందరూ వచ్చినప్పుడు అందరికీ ఆహ్వానం పలికినట్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి భారతి గారు ఇద్దరు ఎదురుగా వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి శాలువాలు కప్పి గౌరవించి మరీ తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టించి హ్యాపీగా కూర్చుని వాళ్ళ సమస్యలన్నీ విన్న జగన్మోహన్ రెడ్డి గారు, చిరంజీవి గారు ఆయన వినమ్రంగా దండం పెడుతూ జగన్మోహన్ రెడ్డి దగ్గర బ్రతిమలాడాల్సి వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం అంటే దుష్ప్రచారాన్ని ఏ విధంగా అయితే చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర వీరి పరువు లేచిందా లేకపోతే పడిపోయిందా? ఇదే సినీ నిర్మాతలు, అగ్ర హీరోలు ఎవరైతే వెళ్ళి కలిశారో ప్రస్తుతం నడుస్తున్నటువంటి తెలంగాణలో సినీ పరిశ్రమ కార్మికులు ఎవరైతే ఉన్నారో సమ్మె బాట పట్టారు, రేట్లు పెంచాలని చెప్పేసి నిర్మాతలు ఎవరైతే సస్యమిరా ఒప్పుకోమని అంటున్నారు. వాళ్ళు 30% వాళ్ళు పెంచాలని అంటుంటే 5% కంటే ఎక్కువగా పెంచే ప్రసక్తి లేదు అని నిర్మాతలు చెప్తున్నటువంటి క్రమంలో దానిలో భాగంగా రేవంత్ రెడ్డిని కలవటానికి పోతే అక్కడ ఏం జరిగిందండి? మిమ్మల్ని తీసుకెళ్లి నెత్తిన కూర్చోబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒక గార్డెన్లో మీ అందరినీ కూర్చోబెట్టి తాను తన సింహాసనం మీద ఆసీనుడై కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చొని ఉంటే మీరు స్కూల్లో పిల్లల్లాగా సినీ నిర్మాతలు చేతులు కట్టుకొని ఆయన ముందు కూర్చున్నారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నిర్మాతల పరువు పెరిగిందా లేకపోతే తరిగిందా? అంటే జగన్మోహన్ రెడ్డిని అయితే మాత్రం ప్రచారానికి వాడుకోవడానికి దుష్ప్రచారం ఏదైనా కానీ చేయొచ్చు. ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో గ్లోబల్ ప్రచారం అనేది అప్పుడు చేశారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? అంటే ఈరోజు చిరంజీవి గారు నిన్న జరిగిన దానిలో లేరు కాబట్టి నాకేం సంబంధం అని అంటారా? ఎవరైనా కానీ ఆలోచించండి. ఎందుకంటే ఎవరి ఉద్దేశం ఎలా ఉందనేది చూస్తే కళ్ళను బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినీ ప్రముఖుల మొత్తాన్ని పిలిపించి ఇంట్లో భోజనం పెట్టించి శాలువాలు కప్పి గౌరవించి పంపిస్తే అదేమో చిన్నతనమా? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నిర్మాతల్ని గార్డెన్లో కూర్చోబెట్టి, నాట్ ఓన్లీ డైనింగ్ టేబుల్, గార్డెన్లో కూర్చోబెట్టి తాను సింహాసనం మీద కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. వీళ్ళని స్కూల్లో పిల్లల్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడేమవుతుందండి సినీ నిర్మాతల పరిస్థితి? ఏది ఏమైనా ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి గోకుల్ ప్రచారాన్ని దయచేసి మానుకోండి. ఇకనైనా కానీ ఎవరి మీద అయినా కానీ నిందలు వేయాలి అని అంటే ఆ నిందలు నిర్ధారణ కావాలి కదా. అలా కాదు, ఏదో మీరు ఎత్తుకోగానే ఆ పద్యం ఇక వైసీపీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి అప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వందపాడుతూ జగన్మోహన్ రెడ్డిని తిట్లు పురాణంతో మొదలుపెట్టారు. ఇదేనా సభ్యత, సంస్కారం? సుగాలి ప్రీతి విషయంలో ఏమైందండి? ఈరోజు మీటింగ్లో, ప్రతి ఒక్క రోజు మీటింగ్లో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది అని బల్లాగుద్ది గళం విప్పి నానా రవస చేసిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు గెలిచిన 6 నెలల్లో మీ కేసు పరిష్కారం చేస్తామన్నాడు. ఇంతవరకు సంవత్సరం 6 నెలలుగా వస్తుంది, ఇంతవరకు ఏ అతిగతి లేదు. పైగా నాకు న్యాయం జరగాలి, నా బిడ్డ చనిపోయింది, మీరు మాట ఇచ్చారు, మీరు తప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు నాకు నా కూతురు చనిపోయిందని సానుభూతిపరంగా ఇచ్చారు. ఆయన మేలు చేశాడా లేకపోతే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని ఇప్పటిదాకా పట్టించుకోలేదు? మీరు న్యాయం చేసినట్ట? ఆలోచించండి ఒకసారి.
మాటలు చెప్పడమే కానీ దాన్ని అమలు చేయడంలో మీరు విఫలం. మీరు అంటారా, ఎక్కడికి పోయినా కానీ, ఎక్కడ ప్రసంగాలు చేసినా కానీ, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఇవన్నీ వినడానికే బాగుంటాయి, ఆచరించడానికి పనికిరావు. కాబట్టి దుష్ప్రచారాలు అనేవి మానుకోవాలి. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్లు మీకు అందిస్తూ ఉన్నప్పుడు మీరు కూడా మీ వంతుగా బాధ్యతగా సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోవద్దు.